ఫ్యామిలీ సెంటిమెంటే కానీ ఈ సినిమా చూసే మాత్రం టెర్రర్ పుట్టించారు. ఆ రేంజ్లో ఉంది. ఇరగ తీసింది అన్న, మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం మామూలు లేదు. నేపాల్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే లొకేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. చాలా రియలిటిక్గా, అంటే రియల్గా నిజంగానే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా, ఇంత కష్టపడతారా ఇండియా కోసం, కొంతమంది రాయిజెంట్లు కానీ దేశం కోసం కష్టపడే వాళ్ళు కానీ ఇంత కష్టపడతారు అన్నట్టుగా మన జాక్ చూపించడం అనేది చాలా బాగుంది. సాంగ్స్ అంతేం లేదన్న, సాంగ్స్ నార్మల్గానే ఉన్నాయి. ఓకే అంతే. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ మన హీరోయిన్ వచ్చేసి క్యారెక్టర్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. సో మన సిద్ధు జొన్నలగడ్డ ఏం చేస్తాడని వాళ్ళ నాన్న హైర్ చేసుకుంటాడు ఆమె. సో ఈమె ఈ ఫాలో అవడంలో మధ్య మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్, ఒక లిప్ కిస్, ఇట్లా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన ప్రేక్షకుల కోసం సిద్ధు జొన్నలగడ్డ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసి వస్తారన్న వాళ్ళ కోసం ఫస్ట్ హాఫ్ అంతా అట్లా నడిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం లేపడన్న సినిమా మాత్రం. ఈ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అయింది డెఫినెట్గా. ప్రకాష్ రాజ్ గారు బొమ్మరిల్లు సినిమాలో చూసాము. సో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో ఖచ్చితంగా వర్కౌట్ అయింది. అంటే సిద్ధు జొన్నలగడ్డ, అప్పుడు మన సిద్ధార్థ, ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ పేరు కూడా మ్యాచ్ అయింది. సినిమా మాత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇట్టు కొడుతుంది అంతే పక్కా. బాగోలని కూడా చెప్పలేము, ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి తీసారు సినిమా. ఆల్మోస్ట్ అయితే బాగుంది. కొంచెం ఓవర్ అయితే అనిపించింది, కొంచెం ఓవర్ అయితే అనిపించింది. కానీ మనోడికైతే సినిమా అయితే సెట్ కాదు. అంతా జోకు, అవన్నీ జోక్తో ఎమోషన్తో అవే సెట్ అవుతాయి. కానీ కొంచెం ఓవర్ అనిపించింది. కానీ అట్లా చూసుకున్నా సరే మనోడి దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ మస్తు ఉన్నాయి, మంచిగా అవ్వచ్చు. కానీ ఇట్లాంటి సినిమాలు తీసి కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే కోట్లకి వెళ్ళి తీస్తారు కాబట్టి. నేను ఒకటి బ్రో సింపుల్గా చెప్తున్నా, సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఓడు కూడా చూడట్లేడు. కానీ ఒక ప్రకారంగా అయితే మంచి ఈ ఇండియాకి, సొసైటీకి చెప్పాల్సిన మంచితనం అయితే బాగా చెప్పిండు. అది ఒకటి బాగా అనిపించింది నాకు. అందుకనే వచ్చిన సినిమా వాచ్ చేయడానికి. ఈ ఇండస్ట్రీకి అయితే కొంచెం మంచిగా చెప్పాలి, ఇట్లా అవుతే ఇట్లా మంచిది అనేసి చెప్పడానికి అయితే వచ్చిండు. ఆ ప్రకారంగా అయితే సెల్యూట్ చేయాలి. మనకైతే సినిమా అయితే ఆ ప్రకారంగా అయితే బాగానే ఉంది. ఒక ప్రకారంగా కామెడీ అని ఎవడైనా వచ్చిందనుకో వేస్ట్ అంటే వేస్ట్, చూడ అవసరమే లేదు బ్రో. అట్లా వస్తే వేస్ట్ అంటే వేస్ట్. జాకే నువ్వు అంతే ఆల్మోస్ట్ సూపర్ హిట్ సినిమా అయితే, సూపర్ అంటే సూపర్ హిట్. కొత్త ఇండస్ట్రీలో కొత్త వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోరు. అట్లా తీసుకుంటూ ఉంటే కూడా కొంతమందికి అవకాశాలు కూడా ఉంటాయి. సూపర్ అయితే బాగానే ఉంది. జాకీ కంటే అమ్మ మొగుళ్ళే ఉంది సినిమా అయితే. అట్లయితే బాగుంది. కొంచెం ఓవర్టేకింగ్ అనిపించింది, అది ఒకటి డిసప్పాయింట్ అయినాం. మిగతా అంతా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఓడు కూడా సినిమాలో అయితే ఆపలేడు, సినిమానైతే ఆపాడు ఓడు కూడా. ఇది 30 రోజులు కాదు, 100 రోజులు నడుస్తుంది సినిమా. 100 రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కడు వాచ్ ద మూవీ.